ఇప్పుడైతే బ్లాక్ టికెట్లు ఉంటుండు. సో ఇదైతే టికెట్లు ఉన్న టికెట్లు టికెట్ మంచి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిచ్చరోబాయ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళినాం అనమాట. అయితే అక్కడ అనుకోకుండా వెళ్ళినాం, ఇంటరాక్షన్ తీయలేకపోయినాం. ఇంటరాక్షన్ ఇద్దామని చాలా మంది ఉండే, చాలా క్రౌడ్ ఉండే. అంటే క్రౌడ్ అంటే బయట ఉండే. సో ఆ సౌండ్కి డిస్టర్బెన్స్ వస్తుందని మ్యూట్ చేసేసినాం. చాలా పాటలు పెట్టేశారు. సో ఇప్పుడైతే వీడియో మొత్తం మ్యూట్ చేసాము, ఎందుకంటే కాపీరైట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. పడితే ఆటోమేటిక్గా, ఎందుకంటే ఆ ఎగ్జిబిషన్ మొత్తం పాటలు పెట్టారు, ఇట్లా పిట్టల సౌండ్ ఇదంతా వస్తుంది బర్డ్స్ది. సో దానివల్ల మేము మ్యూట్ చేయడం అవుతుంది. సో ఇప్పుడు ఈ వ్యూ అయితే బాగుంటుంది బర్డ్స్ది, కొంచెం చూడండి. ఆ ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళగానే మొత్తం ఫస్ట్ బర్డ్స్దే ఉంటుంది అనమాట. అయితే ప్యారెట్స్ అయితే మస్తు ఉండే, చూసినాం. చాలా గ్రీన్ కలర్ ఉండే, తర్వాత రెడ్ కలర్ ప్యారెట్స్ ఉండే. అయితే లోపల లైటింగ్ కూడా చాలా బాగుంది. అంటే బర్డ్స్ దగ్గర ఈ నార్మల్ షాప్స్ ఎట్లుంటాయి అట్లనే ఉన్నాయి ఇక లోపల. అంటే కూడా ఆటోమేటిక్ రొటేట్ అవుతాయి. అట్లా పికాక్ రొటేట్ అవుతుంది, ఇట్లా రొటేట్ అవుతుంది, ప్రతి ఒక్కటి రొటేట్ అవుతుంది. ఆ సౌండ్ కూడా బాగుంది. కాకపోతే సౌండ్ పెడితే కాపీరైట్ పడుతుందని మేము పెట్టలేకపోతున్నాం. బోర్డ్స్ కూడా మీకు ఇంకోటైతే చూపిస్తాను. ఇక రాజ్ కుమార్ వాళ్ళ వైఫ్, రాజ్ కుమార్ వాళ్ళ ఇద్దరు పిల్లలు, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఇది వాళ్ళది. ఈ వీడియోలో చెప్పినాం అప్పుడు, నేనే చెప్తున్నా. అది మొత్తంలో ఎగ్జిబిషన్ మొత్తంలో పాటలు పెట్టారు కదా, దాంట్లో కాపీరైట్ పడుతుందని నేనే మ్యూట్ చేసేసి మళ్ళీ వాయిస్ టికెట్ ఇస్తున్నాను. సో ఇప్పుడైతే లోపల అన్ని అవసరమైన సామాన్లు అన్ని పడ్డాయి అని చెప్పు. అవసరమైన సామాన్లు అన్ని పడ్డాయి, మొత్తం డ్రెస్సులు అన్ని పడ్డాయి. ఇగో కప్పులు, ఎగ్జిబిషన్ జెయింట్ వీల్. సో ఇక్కడ మా వాళ్ళు కిడ్స్ వేర్కి వచ్చారు. బొమ్మలు అనుకుంటారు, కిట్ వేర్ బొమ్మలు అనుకుంటారు అంతా. ఇంకెప్పుడు ఏడో ఇష్టం తిండే. అరే ఇప్పుడు మేము ఎంట్రీ ఆనే మీరు ఒక్క టికెట్ తీసుకోలే ఆయన వచ్చి లోపలికి. ఇవన్నీ చిన్నపిల్లలు తినే ఐటెంలు. గిరెక్తా పోయి ఎర్రా. అయితే ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోతాం అనమాట. అయితే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మేమే అనుకున్నాం, అంతా చూసి ఏం లేదు లైట్ అని మేము అనుకున్నాం. ఏదైనా సరే ఎక్కితేనే కదా థ్రిల్ ఉంటుంది. అట్లానే జెయింట్ వీల్ ఎక్కినాం అనమాట. ఇక థ్రిల్ ఉన్నాయి. తర్వాత ఇది ఏంటంటే టోకెన్ అనమాట. 50 రూపీస్ తీసుకొని ఒక 3 minutes హ్యాంగ్ చేయాలా. హ్యాంగ్ చేస్తే 500 ఇస్తాడు. అట్లనే మళ్ళీ ఏం లేదు ఇవే ఉన్నాయి. ఇప్పుడు మాటలు ఎందుకు మ్యూజ్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వినిపిస్తుంది చూడండి. ఆ మ్యూజిక్తో కాపీరైట్ ఉన్నది యూట్యూబ్లో, ఎందుకైనా తీసేస్తున్నాం. జస్ట్ మీరు ఇలా వాయిస్ రికార్డ్ ఏం కాకుండా జస్ట్ వ్యూ చూడండి చాలు, ఇక అంతే. ఏం చేయలేము ఇది వీడియోలో. ఇప్పుడు వచ్చేసి అయితే జెయింట్ వీల్ దగ్గరికి వచ్చేసాం అనమాట. జెయింట్ వీల్ అయితే ఎక్కుతుంటే ఎక్కుతా అని ఎగ్జైట్మెంట్ ఎక్కిండు. ఎక్కిన తర్వాత కొంచెం పైన గుడ్డి చూడు. అయితే ఇప్పుడు వచ్చేసి ఎక్కుతావా అని నన్ను అడిగితే నేను ఎక్కుతా అని చెప్పినా అనమాట. నేను కూడా
ఎక్దామని ఎక్సైట్మెంట్లో ఉన్నాను. ఇది ఎక్కిన తర్వాత అర్థమైంది అది ఏంటి అది చాలా హైట్ ఉన్నది. జెంట్ వీల్ ఎక్కుతున్నాం ముట్టాల జెంట్ వీల్ ఎక్కుతున్నాం. ఏంది ఏంది అరా జెంట్ వీల్ ఎక్కుతున్నాం అని. ఇప్పుడైతే మొత్తం పైపోతుంది మొత్తం అయితే చూసుకోవచ్చు. పక్కనే కలిసి పెట్టి రాత్రి ప్యాక్ అవుతున్నా ఎంత పైకి ఆపింది కింద చూసుకోవచ్చు. ఎంతో కింద కూడా చూడు కింద కింద షో వీడు ఇంత పైన ఆపిండేంద్రా వీడు. చూసిపోయి పడగల బ్రో కావాల్సుకొని ఆపినా కావాల్సుకొని ఆపిండు. ఎట్లున్నది రాజ్ కుమార్ ఎట్లున్నది? మళ్ళీ ఇంకోసారి ఎక్కుతావా? బరాబర్ మధ్యలో ఉండాలి. కింద కింద ఎంత కిందకున్నావు? అరే రాజ్ కుమార్ నేను ఎప్పటికైనా పైకి తెస్తానా? ఇప్పుడు వేసిన ఇవ్వడు. ఇగో మనలో అయితే వాడు ఉన్నారు, ఎవరు చూసుకోవచ్చు. ఇగో మొత్తం పైకి పోతుంది. మళ్ళా ఇంకొంత వ్యూ ఎట్లున్నదో మొత్తం. గగరాజు భయవాడా గగరాజ్. అయ్యో అమ్మా ఇగో మొత్తం అయితే గగరాజు మొత్తం అయితే వెళ్ళిపోయాడు. ఆపంటుంది గంగరాజు ఆపంటుంది. ఆపు ఏం ఆపాలేమో ఇంక ఆపాలా? రాజ్ కుమార్ కన్ను ఆపన్న అంటున్నా అన్నాడు, ఆపలేడు. కళ్ళు లేరు రాబాయ్, కళ్ళు లేరు. మొత్తం కదా కళ్ళు ఎట్లుంది పైన ఎట్లుంది? మనసు నిమ్మల మాట చూసావా? ఎవరికి అందనంత ఎత్తన నిలబెట్టినా నేను. ఇదిరా నేను అంటే ఊసిపోతుంది. చూసి అది లూజ్ ఉంది అటు. మా వాళ్ళైతే మొత్తం కింద ఉన్నారు. అగో కింద చూసుకోవచ్చు. హాయ్ బ్రో. ఎట్లుంది? అగో మర్చిపోయిపోతుంది చూడు. అయితే ఇట్లా అయిండు. ఆ కళ్ళు ఎట్లా కలర్ నీళ్ళు తిరుగుతాయి చూడు. ఇంతసేపు ఎగ్జిబిషన్ అంతా డొల్లే లైట్ అన్న రాజ్ కుమార్ ఇప్పుడు నేను ఇంకోసారి మళ్ళీ ఎక్కడ నీకు దండం పెడతా అంటుండు. నీ పెడతా చూడు మా పూకరో నీకో. అయితే ఇంకోటి అయితే పార్ట్ 2 కూడా లాగ్ అయిపోయింది. మొత్తం పార్ట్ 2 చేసినాం అనమాట. అది కూడా సేమ్ మ్యూజిక్ లేకుండా పెట్టాల్సి వస్తుంది.